దేవాది దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉండాలని అనునిత్యము నేను ప్రార్థిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థనతో ఈ మంచి వాక్యాన్ని మనం మొదలు పెట్టుకుందాం. పరిశుద్ధ మా ప్రియమైన యేసయ్య, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా నీకు స్తోత్రములు 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 దేవా. నాయన మాలో ఏ మంచితనం లేకపోయినప్పటికీ మీ బిడ్డలుగా మీ సొత్తుగా మమ్మల్ని ఉంచుకొని ఈ క్షణం వరకు నాయన సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా మా హృదయంలో సరిచేసుకొని మా ఆలోచనలు సరిచేసుకొని ప్రభా, మేము ఎవరి మీద కూడా ప్రభా ఎటువంటి చెడ్డ ఉద్దేశములు కానీ ఎటువంటి మత్సరము వ్యసనాలు లేకుండా ప్రభా మీరు మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాను. మంచి నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయా చెప్పుకోబోతున్న వాక్యమును బట్టి ప్రభా మీరే నాలో ఉండి మీరే మీ స్వరం ద్వారా మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి దావీదు రాసిన కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు మనం వరకు చదువుకుందాము. చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడకము. వారు గడ్డి వలెనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూరవలెనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగురు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వారిని చూచి వ్యసనపడకము, దురాలోచనలు నేర్చుకుని వారిని చూచి వ్యసనపడకము. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. వ్యసనపడకము, అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు. ఎంత గొప్ప మాటలండి ఇవి, ఎంత గొప్ప మాటలు. మరి దావీదు మహారాజు రాస్తూ ఉన్నాడు ఇటువంటి మాటలు. ఎందుకనంటే హృదయాన్ని పదిలపరచుకో. హృదయంలో మన హృదయాల్లో ఏది కూడా మత్సరము వ్యసనము ఏది ఉండకూడదు. ఎందుకంటే కొంతమంది మనం దుష్టులకు దూరంగా ఉండాలి, అది మాత్రం వాస్తవమే. మరి వ్యసన పడకూడదు. చెడ్డవారిని చూసి మార్చడానికి ప్రయత్నం చేయకాని వారిని చూసి అసహించుకొని మత్సరపడడం కానీ, కోపం చేయడం కానీ, వాళ్ళని అసహించుకొని అసహ్యంగా మాట్లాడడం కానీ మనం ఏమీ చేయకూడదు. నీ చేతనైతే చెడ్డవారిని మార్చడానికి నువ్వు ప్రయత్నం చేయి. నీ మంచి ప్రవర్తనతో, నీ మంచి మాటలతో, నీ దయగల మాటలతో, మరి దేవుని గురించినటువంటి జ్ఞానము కలదానివైతే చెడ్డవారిని చూచి వ్యసన పడకుండా వారిని మార్చడానికి ప్రయత్నం చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాము. మరి దేవుని కృప వలన నేను అనేక మందిని వారి జీవితాల్లో అనేకమైనటువంటి దేవుని వాక్యపు మాటల ద్వారా చాలామందిని నేను మరి మార్చగలిగానండి. అది నాకు గుండె మీద చేయి వేసుకుని నేను చెప్పగలను. ఎందుకనంటే మరి ఎంతోమంది క్రూరమైన స్వభావాలతో ఉంటూ ఉన్నారు. వాళ్ళలో ఒక దయ, ప్రేమ, జాలి, కనికరము లేనివారై ఉంటూ ఉన్నారు. వారికి మంచి ఉదాహరణలతో చెప్పి అనేక మందిని స్త్రీలనేమి, పురుషులనేమి, యవనులనేమి, మరి చిన్నపిల్లలకైతే మరి ఎక్కువగా మాటలు చెప్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే బిగినర్స్, చిన్ని వయసులో అప్పుడప్పుడే మాటలు వస్తున్న వాళ్ళు, గ్రహించగలిగే శక్తి ఉన్నవాళ్ళు, ఆ బిడ్డలకు నేను ఎక్కువ బోధిస్తూ ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాను. ఎందుకంటే సండే స్కూల్ VBS క్లాసులు వచ్చినాయి అనుకోండి, సమ్మర్లో పిల్లలకు పాఠశాలలు అయిపోతాయి కదా, వేసవి బైబిల్ పాఠశాలను పెడతాము. అలాగే బిగినర్స్కి నేను చెప్తాను. ఎందుకంటే చక్కగా నా యాక్షన్స్తో, నా మాటలతో వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు చిన్ని హృదయాల్లో అలా నిల్చుండిపోతాయి. అమ్మమ్మ అనేవాళ్ళు అమ్మమ్మ అంటారు, నానమ్మ అనేవాళ్ళు నానమ్మ అంటారు. నాకు ఎంత సంతోషం అంటే ఆ చిన్ని హృదయాల్లో మంచి మాటలనే విత్తనాలు, మంచి మంచి నడవడికను గురించినటువంటి మాటలు అనే విత్తనాలు వారిలో నేను నాటుతూ ఉన్నాను. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై చిన్నప్పుడు నేను ఏం చెప్పానో అది కూడా వారు నాకు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని చిన్నప్పటి నుంచి మరి పిల్లల్లో మనం మంచి విత్తనాలు వేయడానికి, మంచి మాటలు చెప్పడానికి మనము సిద్ధపడవలసిన వారమై ఉంటూ ఉన్నాము. కాబట్టి ఇప్పుడు యవనస్తుల్లో ఉన్నారు. యవనస్తులు అన్ని కొంతమంది మంచి ఆలోచనలు కలిగి ఉంటారు, కొంతమంది అన్ని చెడు ఆలోచనలు కలిగి ఉంటారు. ఎదుటివారికి ఎప్పుడు కీడు చేద్దామా, ఎదుటివారిని ఎప్పుడు దూషిద్దామా, ఎదుటివారిని ఎప్పుడు హేళన చేద్దామా, కొంతమంది చాలా అసహ్యమైన ప్రవర్తనతో ఉంటారండి. అటువంటి బిడ్డలను చూసి నువ్వు వ్యసనపడవద్దు, దూరపరచొద్దు. ఎందుకంటే వాళ్ళు
ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి. మనం ప్రేమగా దగ్గర తీసుకోవాలి. వారిలో కఠినత్వమైన హృదయం ఉంది, వారిలో కర్కశమైనటువంటి తత్వం ఉన్నది. అది గమనించి మనం వారిని జాగ్రత్తగా మనం మసులుకోవాలి. మరి పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నప్పుడు, టీనేజ్ వయసుకు వచ్చేస్తున్నప్పుడు వాళ్ళతో మనం ఏ విధంగా ప్రవర్తించాలో తెలుసా అండి? ఒక స్నేహితుల్లాగా చక్కగా ముచ్చటించాలి. అమ్మ ఇది చేస్తే ఇట్లా జరుగుద్ది, దాని జోలికి వెళ్తే ఇట్లా అవుతుంది అని జరుగుతున్న విషయాలను వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా మనం ఎప్పుడైతే చూపిస్తామో బిడ్డలు ఏం చేస్తారు? మా మమ్మీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, మై డాడీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. చూడండి ఎంత చక్కగా అంటారో తెలుసా బిడ్డలు. అలాంటి మాటలు చెబుతూ ఉన్నప్పుడు కొంతమంది బిడ్డలు నేను చాలా సంతోషిస్తూ ఉంటాను. అంటున్నాడు చూడండి, చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడద్దు. దుష్కార్యం అంటే చెడ్డ పనులు చేసే వాళ్ళని చూసి నువ్వు ఏం పడద్దంట? మత్సరపడద్దు. జాగ్రత్త సుమా. మరి ఈ దుష్కార్యాలు చేసేవారు ఎలా ఉంటారట? వాళ్ళు త్వరగా ఎండిపోతారు. అంటే గడ్డెట్ట ఎండిపోద్దో అట్లాగే పచ్చని కూర వలినే వాళ్ళు వాడిపోతారు. మరి గడ్డి వలె ఎండిపోతారు, వాడిపోతారు. కాబట్టి యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయి. మేలునే కోరు కానీ కీడును మాత్రం ఎవరికి నువ్వు కోరవద్దు. నువ్వు ఒక చెంపను కొట్టినవాడు, ఒక చెంప కొడితే నిన్ను ఎవరైనా రెండో చెంప కూడా తెప్పమని ఉన్నది మన బైబిల్ గ్రంథంలో. అలాగే నిజంగా దేవుడు ఎంత ఓర్పు ఉంటే మనకు అంత సహనం ఉంటే మనం ఆ పనికి మనం ముందుకెళ్తాం కదా. దేవునికి స్తోత్రం. మరి దేశమందు నివసించి సత్యమును అనుసరించము. నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు? మనం దేశంలో నివసిస్తున్నాం కదా, ఒక సమాజంలో మనం నివసిస్తున్నాము. సమాజంలో నివసించేటప్పుడు ఎట్లా నివసించాలంట? సత్యమును అనుసరించాలి. నీవెప్పుడు కూడా నీ మాటలో సత్యం ఉండాలి, నీ ప్రవర్తనలో సత్యం ఉండాలి, నీ చూపు కూడా సత్యమైనదిగా ఉండాలి, నీ ఆలోచనలు సత్యమైనవిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఎవరిని బట్టి సంతోషించాలండి? మనం చెడ్డ పనులు చూసి చెడ్డ క్రియలను అనుభవిస్తూ చెడ్డ క్రియలు చేస్తూ దుష్కార్యాలు చేస్తూ సంతోషించడం కాదండి. ఎలా సంతోషించాలంట? యెహోవాను బట్టే సంతోషించాలి. దేవుడు చేస్తున్నటువంటి గొప్ప మేలును బట్టి, అంటే దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, మంచి బుద్ధినిచ్చి, మంచి జ్ఞానం ఇచ్చి, ప్రేమగల హృదయాన్ని ఇచ్చి, ఓర్పు కలిగినటువంటి తత్వాన్ని ఇచ్చి మనం నడిపిస్తున్నందుకు దేవునికి ఎలా ఉండాలంట? దేవుని యందే మనం సంతోషించాలి. అలాగే ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తాడు. నేను ఎప్పుడు కూడా నా వాంఛ ఉందనుకోండి, నేను ఎప్పుడు దేవా నాకు ఇల్లు ఇవ్వు, నాకు కారు ఇవ్వు, నాకు అది ఇవ్వు, పట్టు చీర ఇవ్వు, నగలి, నేను ఎప్పుడు నా నోటితో అడగలేదండి దేవుణ్ణి. ఎందుకంటే ఆయన ఇచ్చే సమయానికి ఇస్తాడు. ఇప్పుడు అందరూ ఒకే చీరలు కొనుక్కుంటారు. అబ్బాయి ఏమంటారు, ఇప్పుడు అందరికి అదే ఏమంటే ఈ చీరలు బాగా వస్తున్నాయి మార్కెట్లో, అందరూ కట్టుకుంటాను, నేను కట్టుకోవాలి. అలాగా కొంతమంది పోటీలతో చేస్తుంటారు. నేను ఎప్పుడు అలాంటిది కదా. ఆలస్యమైనా సరే, ఆశ ఉన్నా సరే, అది జరిగినప్పుడే జరుగుతుందని నేను చాలా ఓర్పుతో ఉంటూ ఉంటాను. అది కలిగి దేవుడు నాకు ఇచ్చినప్పుడే నేను తీసుకుంటాను. నీ మార్గం అప్పుడు మన హృదయ వాంఛలను తీర్చే దేవుడు మనకే ఉన్నాడు. అయితే నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. దేవుని యొక్క మరి మన మార్గం అంతా కూడా దేవునికి అప్పచెప్పాలి. ఆయన నమ్ముకుంటే ఆయన మన కార్యాలు నెరవేర్చు దేవుడై ఉన్నాడు. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ యొక్క సత్యమును వెల్లడి చేయను. దేవుడు మన యొక్క సత్య ప్రవర్తనను, మన యొక్క నడవడికను వెల్లడి చేసే దేవుడు మనకున్నాడు. ఆయన మన నీతినే వెలుగు వలె చేస్తాడట. అలాగే మన నిర్దోషత్వమును వెల్లడపరిచే దేవుడు మధ్యాహ్నము వలె. చూడండి, మధ్యాహ్నం ఎంత వెలుగుగా ఉంటుందండి. అలాగే మన నిర్దోషత్వాన్ని వెల్లడి చేసే దేవుడై ఉన్నాడు. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుము. యెహోవా యందు మౌనముగా ఉండి ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకోవాలి. తన మార్గమును వర్ధిల్లు వారిని చూసి వ్యసనపడము. చూడండి, ఎవరైనా మంచిగా అభివృద్ధి చెందుతున్నారంటే వారిని చూసి వ్యసనపడొద్దు, వారిని దీవించాలి. వాళ్ళు మంచుకున్నారు చాలు, మనకు లేకపోయినా పర్వాలేదు అని ఆ సంతృప్తి కలిగి ఎప్పుడైతే ఉంటావో దేవుడు నిన్ను చక్కగా తీర్చిదిద్దుతాడు. నీకన్నీ కూడా నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూచి వ్యసనపడద్దు. చూడండి, దుష్ట ఆలోచనలు, దుష్ట కార్యాలు, దుష్ట తలంపులతో ఉన్న వారిని చూసి నువ్వు ఏమంటున్నాడు? వ్యసనపడొద్దు. దయచేసి అసహించుకోవద్దు, వ్యసనపడొద్దు. అలాగే కోపము మానము, ఆగ్రహం విడిచిపెట్టము. కోపాన్ని మానే, ఆగ్రహం విడిచిపెట్టే. మరి వ్యసనపడకము, వ్యసనపడకము, అది కీడుకే కారణము. కీడు చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకుందరు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి కోపం మానాలి, ఆగ్రహం విడిచిపెట్టాలి, వ్యసనము మానము, వ్యసన పడకూడదు. ఆ వ్యసన పడటం అనేది కీడునకే
కారణం. కాబట్టి యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు దేశమును స్వతంత్రించుకుందరు. దేవాది దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ వ్యసనాలు, ఈ మత్సరపడడం, ఇవన్నీ కూడా మనలో నుండి తీసివేయవలసిన వారమై ఉంటూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మన హృదయ వాంఛలను తీర్చాలి అంటే మనము ఈ రెండింటిని మన హృదయంలోంచి తీసివేయాలి. చెడ్డవారు ఎప్పుడు కూడా గడ్డి వలె పడిపోతారు, గడ్డి వలె ఎండిపోతారు. చూడండి, దేవాది దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెడ్డవారిని చూసి వ్యసనపడొద్దు, మత్సరపడొద్దు. మరి ఆయన మన హృదయవాంఛలు తీర్చాలంటే దేవుని బట్టి మనము సంతోషించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. మన మార్గమంతా యెహోవాకే అప్పగించుకోవలసిన వారమై ఉంటూ ఉన్నాము. ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.